గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ ఎందువల్ల వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సారిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు చాలామంది జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్నారు. అసలు మెయిన్గా ఆర్థరైటిస్ ఎందువల్ల వస్తుంది? మెయిన్గా ఈ కీళ్ళ సమస్యను చూస్తే అది ఏ కీలైనా అయి ఉండొచ్చు. అంటే మెడ భాగంలో కూడా వెనకాల వెన్నుపూస భాగంలో కీళ్ళు ఉంటాయి మనకి, ప్లస్ పెద్ద కీళ్ళు, భుజాలు, ఎల్బో జాయింట్స్ అండ్ రిస్ట్ జాయింట్స్ లైక్ మోకాళ్ళు. ఎక్కువగా మనం చూసేది మన ఇండియన్ సిస్టంలో కనుక మనం చూసినట్టయితే ఎక్కువగా మోకాళ్ళు అనేది ఇబ్బందికి గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎందుకు అని అంటే మన దగ్గర కింద కూర్చొని లెగడము, ప్లస్ పూజలు కానీ, లేదు అని అంటే ఎక్కువగా మన ఇండియన్ స్టైల్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ మోషన్కి వెళ్ళేటప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో మనం ఎక్కువగా మోకాళ్ళ మీద భారం పడి అరుగుదలకు గురవడం జరుగుతుంది అనమాట. ఇందులో రకాలు బట్టి కారణాలు కూడా ఉంటాయండి. సో ఒక్కొక్క కారణంగా ఒక్కొక్క రకంగా మనం విభజిస్తూ ఉంటాము. ముఖ్యంగా అరుగుదలకు గురైనట్టయితే మనం ఆస్టియోజెనిక్ ఆర్థరైటిస్ అంటాం. ఆస్టియోజెనిక్ అంటే ఆస్టియోపోరోసిస్, లైక్ వయసు పైబడిన వాళ్ళకి 45 ఇయర్స్, ముఖ్యంగా ఆడవాళ్ళలో మనం ఇది చూస్తూ ఉంటాం. 45 ఇయర్స్ ఎబోవ్ కనుక చూసినట్టయితే మెనోపాజ్ టైం అంటే మెన్సెస్ ఆగే సమయంలో కాల్షియం మెటబాలిజం అంటే కాల్షియం యొక్క జీవక్రియ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఆ తగ్గుముఖంలో మనకి కీళ్ళు అనేది నీరసించిపోవడం, లైక్ బోన్ యొక్క స్ట్రెంగ్త్, బోన్ మాస్ డెన్సిటీ అంటాము, అదనేది తగ్గిపోయి బోలుగా అయిపోవడము, దానివల్ల అరుగుదలకు త్వరగా గురవడం లాంటిది చూస్తూ ఉంటాం. ప్లస్ ఇంకొకటి చూసినట్లయితే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే ఇవి ఒక రోగనిరోధక శక్తి దారి తప్పడం వల్ల కూడా మనం కీళ్ళ సమస్యని చూస్తూ ఉంటాం. దాన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం, అంటే కీళ్ళ వాతం అంటూ. సో ఈ కీళ్ళ వాతంలో ఏమవుతుంది అని అంటే బికాజ్ ఆఫ్ ద ఇమ్యూనిటీ, అంటే మన యొక్క రోగనిరోధక శక్తి అనేది మన కణాల మీదే యాక్షన్ అనేది చూపించడం జరుగుతుంది. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్కి అనేది గురవుతూ ఉంటుంది. దానివల్ల ఈ కీలు అనేది దెబ్బతిని దాని యొక్క పై పొర అంటే సైనోవియల్ మెంబ్రెయిన్ కూడా దెబ్బతింటుంది. ప్లస్ ప్రతి ఎముకకి కింద భాగంలో అంటే కీలు ఆ భాగంలో కనుక ఒక పొర అనేది చూస్తాం, దాన్నే కార్టిలేజ్ టిష్యూ, మృదులాస్థి అంటూ ఉంటాం. ఇది కూడా ఇన్ఫెక్షన్కి గురయ్యి అరుగుదలకి లోన్ అవ్వడం వల్ల కూడా మనకి వాపులు, నొప్పులు, లైక్ పొద్దున్నే లెగగా పట్టినట్టుగా ఉండడం, చాలా ఇబ్బందికి గురవుతూ చూస్తూ ఉంటాం. ఇంకొకటి చూసినట్టయితే మెటబాలిక్ డిజార్డర్స్, అంటే మన యొక్క యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ మెటబాలిజం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో హై ప్రోటీన్ డైట్ లైక్ మాంసాహారాలు కానీ లైక్ ఆల్కహాల్, బీర్ ఏదైనా తీసుకున్నప్పుడు కూడా మనకి ప్యూరిన్ మెకానిజం అనేది బాడీలో జరిగి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఈ కీళ్ళ మధ్యలో చేరుకొని అవి రాపిడికి గురయ్యి కీళ్ళలో నొప్పి, బాధకు గురవడం కానీ, లైక్ రాత్రిపూట నొప్పులు, లైక్ నడిచేటప్పుడు నొప్పి, లేదంటే పాదంలో చాలా నొప్పిగా ఉండడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో కారణాల బట్టి మనకి రకాలు కూడా ఉంటాయి. సో కారణము చూసుకుంటాము, ప్లస్ అది ఎంత తీవ్రంగా ఉందనేది కూడా చూసుకుంటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే కనుక డీజనరేటివ్ డిజార్డర్స్ అంటే అరుగుదలకు గురైన సమస్యల్ని 80% వరకు చూస్తాం. 20%, ఒక 40% వరకు కూడా మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాం, అంటే కీళ్ళవాత. ఒక 10% మటుకే మనం గౌటీ ఆర్థరైటిస్, అది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కీళ్ళ మధ్యలో చేరడం వల్ల ప్రాబ్లం వస్తూ ఉంటుంది, దాన్ని చూస్తూ ఉంటామండి. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో దినేష్ గారు, నమస్తే అండి. మేడం చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ప్రాబ్లం లేదు మేడం, నాకు కాళ్ళ కొంచెం దెబ్బ తాకింది. 5-6 నెలలు బాగా నొస్తున్నది. 5-6 నెలలు అయింది. ఎక్కడ తగిలింది మీకు దెబ్బ? మేడం 5-6 నెలలే. ఎక్కడ తగిలింది మీకు? అంటే మోకాళ్ళకి మేడం. మోకాలికి దెబ్బ తగిలింది. మీ వయసు ఎంత? వయసు 23 మేడం ఇప్పుడు నాది. మీకేమైనా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఆరోగ్య తరహాగానే? షుగర్ కానీ వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం, ఇది ఒకటే మేడం, కాళ్ళ నొప్పి మాత్రం, వేరే ఏం ఇబ్బంది లేదు నాకు. ఓకే అమ్మా. మీకు అది ఇన్ఫెక్షన్కి ఏమైనా గురైందా? పైకి ఏమన్నా దెబ్బ కనిపిస్తుందా, లోపలికి ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? అంటే లోపల దెబ్బ, బయట ఏం కాదు, లోపలనే ఉబ్బుతుంది. నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉందా? నడిచేటప్పుడు బాగా ఇబ్బంది ఉంది. సరే అమ్మా, మీకు దెబ్బ తగలడం వల్ల అక్కడ లోపల ఒక స్పాంజ్ లాంటి టిష్యూ అనేది ఒకటి ఉంటుంది, మృదులాస్థి అంటాం. అదేమన్నా చినగడం వల్ల కూడా మీకు నొప్పి రావచ్చు. లేదు అని అంటే కండరాలు ఉంటాయి, లిగమెంట్స్ అంటాం మనం. లిగమెంట్స్, టెండాన్స్ అనేది ఒక కీలుని పొజిషన్లో ఉంచడానికి మనకు తోడ్పడతాయి. ఆ కండరాల్లో ఏదన్నా దెబ్బ తగిలినా కూడా, కండరాలు ఏమైనా చినిగినా కూడా మీకు నొప్పిగా ఉంటుంది. లేదు అంటే కొంతమందికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే ఒక చిన్న సన్న గీత లాంటిది ఒకటి బోన్ మీద ఏర్పడడం వల్ల కూడా, అంటే దెబ్బ వల్ల
కూడా ఈ సమస్య ఉంటుంది. ఒకసారి మీరు ఎక్స్రే తీయించాల్సి ఉంటుంది. ఎక్స్రేలో మనకి కండరాల సమస్య లేకపోతే బొయికలో ఏమైనా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ లాంటిది ఏమైనా ఉందా, అది ఇన్ఫెక్షన్ వాపు అది ఏమైనా ఉందా అనేది ఎంతవరకు ఉంది, దెబ్బ అనేది చూసుకోవాలి. ఇన్ని నెలలుగా తగ్గకపోవడం అంటే మోస్ట్లీ పోస్ట్ ట్రోమాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అలాంటిది కూడా వచ్చి ఉండొచ్చు. అంటే ఆ మృదులాస్థి చినగడం వల్ల నొప్పులు అరుగుదలకు గురవుతుంటుంది. ఒకసారి మీరు మా క్లినిక్కి ఒకసారి సంప్రదిస్తే ఎక్స్రే తీసి స్పేస్ ఏమైనా తగ్గిందా, వేరే ఏమైనా సమస్య ఉందా చూసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు అశ్రద్ధ చేస్తే కనుక ఇంకా ముందు ముందు అరుగుదలకు గురయ్యి అసలు నడవలేకపోవడం ప్లస్ ఇంకో కాలుకు కూడా వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఓకే, సో ఒక్కొక్క ఆర్థరైటిస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్థరైటిస్కి రీజన్స్ ఉంటాయని చెప్పారు. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? రూమటాయిడ్ కానివ్వండి, ఆస్టియో కానివ్వండి, గాటి ఆర్థరైటిస్ కానివ్వండి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా లక్షణాలు కనుక చూసినట్లయితే ప్రతి దాంట్లోనూ ఎర్లీ స్టేజ్, మిడ్ స్టేజ్ అండ్ లేటర్ స్టేజెస్ అనేది ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మనము ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ద మోస్ట్ కామన్ అనేది ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్లో కనుక 4 స్టేజెస్ ఉంటాయి. సో డిపెండ్ ఆన్ ద స్టేజ్, ఏ స్టేజ్లో వాళ్ళు ఉంటే దాన్ని బట్టి లక్షణాలు అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ అరుగుదల విషయానికి వచ్చేసరికి వాపు అనేది మనకు ప్రథమంగా కనిపించదు, అది లేటర్ స్టేజెస్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో లైక్ కీళ్ళ వాతం అంటూ ఉంటాం, దాంట్లో చూసినట్లయితే వాపు అనేది ముందుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ అరుగుదలకు సంబంధించిన దాంట్లో చూసినట్లయితే ఎప్పుడు కూడా మోషన్కి లైక్ నిలబడ్డా, కూర్చున్నా, ఏదైనా పని చేయబోతున్నా, ఏదైనా హెవీగా లిఫ్ట్ చేసినా, కాసేపు ఒక 10-15 నిమిషాలు నిలబడ్డా కూడా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కీళ్ళల్లో లైక్ మోకాళ్ళల్లో సమస్య ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన శరీర అధిక బరువును అనేది మన మోకాళ్ళు బేర్ చేస్తుంది కాబట్టి. అదే మనము ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతంలో చూసినట్లయితే వాపు ఉంటుంది, ఎరుపు ఉంటుంది, ప్లస్ బాగా నొప్పి పొద్దున్నే గురవడం జరుగుతుంది. లైక్ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం, పొద్దున్నే లెగలేకపోవడం, పట్టేసుకోవడం, మంచం మీద అటు పడుకున్నా తగ్గకుండా ఉండడం, ఇలాంటిది. ఎక్కువ మూమెంట్స్ కంటే కూడా ఉదయాన్నే లైక్ చలికాలంలో కానీ పొద్దున్నే కానీ లేవలేకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్లస్ వాళ్ళు జ్వరం లైక్ ఒంట్లో వేడి ఉన్నట్టుగా అలా కూడా అనిపిస్తుంది, అది కీళ్ళవాతంలో. గౌటి ఆర్థరైటిస్లో మనం చూసినట్లయితే అది పాదం నుంచి మొదలవుతుంది. ముఖ్యంగా పాదంలో బిగ్ టో అంటే ఒక పెద్ద టో అనేది ఒకటి ఉంటుందండి, దాంట్లో కూడా సమస్యను చూస్తుంటాం. లైక్ వాప్ అనేది ఉంటుంది. సో ప్లస్ చిన్న కీళ్ళు కూడా వాపుకు గురయ్యే అవకాశం ఉంటుంది గౌటి ఆర్థరైటిస్లో. సో ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ వయసు చూసినట్లయితే మనం 40-45 ఇయర్స్లో చూస్తూ ఉంటాం. అదే కీళ్ళవాతం కూడా ఏ వయసులోనూ రావచ్చు. లైక్ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాం. లైక్ 11 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి కూడా ఉంటుంది. ప్లస్ 13 మిడ్ ఏజ్లో కూడా చూస్తూ ఉంటాం. 20-25 ఇయర్స్ ప్లస్ 30-35 ఇయర్స్ కూడా చూస్తూ ఉంటామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు ఎక్కువ బ్యాక్ పెయిన్ అలా ఉంటుందండి. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అప్పుడు అలా ఎక్కువ నొప్పిగా ఉండేది. ఇప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెంట్ లో కూడా అలాగే నొప్పి వచ్చింది. ఆ డెలివరీ అయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఎక్కువ నొప్పి వస్తుంటుంది. ఒక సైడ్ పనుకున్నప్పుడు ఆ తొడ భాగం నుంచి మోకాలు వరకు నొప్పిగా అనిపిస్తుంది. లేచిన వెంటనే అలా అనిపిస్తుంది ఎక్కువ సార్లు. కాసేపు నడిచిన తర్వాత మళ్ళీ నార్మల్కి వస్తుంది. అలా ఎందుకండి? ఓకే అమ్మా, ఇది మీరు ప్రెగ్నెన్సీ ఏ టైంలో మీరు గమనిస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని? అంటే ఎన్నో మంత్లో? డెలివరీ టైంలో కూడా ఉండింది. డెలివరీ అయిన తర్వాత కూడా కాసేపు రిలాక్స్డ్ గా పనుకుని లేచిన తర్వాత అలా పట్టేస్తున్నట్టు అనిపిస్తుందండి. సరే అమ్మా, దీన్ని ముఖ్యంగా మనం చూసినట్లయితే జస్ట్ బ్యాక్ వీక్నెస్ అంటాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో కనుక చూసినట్లయితే హెవీ లైక్ బేబీ వెయిట్ని కూడా మనం బేర్ చేసేది మన బ్యాక్ బోనే ఉంటుంది. సో బ్యాక్లో ఇలా వంపు అనేది లార్డోసిస్ అనేది చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది ఏంటి అంటే మనం కూర్చున్నప్పుడు కానీ వంగినప్పుడు నిలబడినప్పుడు మన వెయిట్ అనేది అది ఆ వంపు అనేది బేర్ చేస్తూ ఉంటుంది. సో దాంట్లో లంబార్ వర్టిబ్రే అంటే చిన్న ఎముకలు అనేది ఉంటాయి. సో ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఒక బేబీ వెయిట్ వల్ల ప్లస్ ప్రెగ్నెన్సీ అనేది ముందుకు వెళ్తూ ఉంటాయి. లైక్ 3rd ట్రైమిస్టర్లో మీరు డెలివరీకి టైం అవుతూ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యను మనం చూస్తూ ఉంటాం. దీనికి జస్ట్ ఆఫ్టర్ డెలివరీ కొద్దిగా మంచి ఆహారం తీసుకోవడం, జస్ట్ ఎక్సర్సైజెస్ స్మాల్ ఎక్సర్సైజెస్ చేస్తే లైక్ రోజు పొద్దున్నే ఒక 30 మినిట్స్ వరకు ఒంగోని నిలబడడం కానీ లైక్ ఏదైనా వాకింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కనుక ఈ బ్యాక్ పెయిన్ కొంచెం నిదానంగా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఒకవేళ బాగా కంటిన్యూ అవుతూ ఉంటే కనుక ఇక ముందు కూడా అప్పుడు మీకు డాక్టర్ యొక్క సంప్రదన అవసరం పడుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నాకు మోకాలు నొప్పిగా ఉంది మేడం. అయితే ఇది నడిచినప్పుడు ఏం నొప్పి అనిపిస్తలేదు, కూర్చున్నప్పుడు కానీ
లేదా మోకాలు కాలు మర్చినప్పుడు కానీ అసలు కాలు పట్టేసినట్టుగా నొప్పి వస్తుంది మేడం. మీ వయసు ఎంత అండి? నా వయసు 49 years మేడం. 49 years. ఓకే. ఏం పని చేస్తుంటారు? వృత్తి ఏంటి? నేను టీచర్ అండి. టీచర్. ఓకే అండి. మీకు కనుక చూసినట్లయితే ఇది మీరు ఎక్స్రే ఏమైనా చేయించారా? చేస్తాం మేడం మామూలుగా. ఎక్స్రే తీయలేదు మేడం. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి తెలుసుకుందాం. సమస్య అరుగుదలేనండి. ముఖ్యంగా మీ యొక్క వృత్తిపరంగా చూసినట్లయితే మీకు చాలా అర్లీగా వచ్చినట్లు లెక్క. ఎందుకంటే టీచర్స్లో ఏమవుతుందంటే ఎక్కువగా నిలబడి పాఠాలు చెప్పడం లాంటివి జరుగుతుంటుంది. ఎక్కువగా నిలబడ్డప్పుడు ఏమవుతుంది అని అంటే వయసు పెరిగే కొద్దీ కూడా భారం అనేది మన మోకాళ్ళ మీద పడి ఆ స్పేస్ అంటే ఎముకకి మధ్యలో ఉండాల్సిన స్పేస్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అదే దాంట్లో ఆస్టియోఫైట్స్ కూడా కొంతమందికి ఫామ్ అయ్యి లైక్ కూర్చున్నప్పుడు మలిచినప్పుడు మాత్రమే ఎప్పుడైతే జాయింట్ అనేది మూమెంట్ గురవుతుందో అప్పుడే మనకి పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. సో ఒకసారి మీరు ఎక్స్రే కనుక తీస్తే ఆ స్పేస్ అనేది ఎంత తగ్గింది అనేది చూసుకోవాలి. ప్లస్ దాంట్లో ఏమన్నా ఎముకలు లాంటివి ఒకటి గ్రోత్ అనేది ఉంటుంది. సో అది ఆస్టియోఫైట్స్ అంటాం. అలాంటిది ఏమన్నా గ్రోత్ ఉందా అనేది చూసుకోవాలి. ప్లస్ ఏ స్టేజ్లో ఉంది అంటే ఇది మొదట్లో చూసినట్లయితే నాకు ఇది రెండో స్టేజ్ లాగా అనిపిస్తుందండి. మొదటి స్టేజ్లో ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడుగా అనిపిస్తూ ఉంటుంది. రెండో స్టేజ్లో ప్రతి మూమెంట్కి కూడా మనకి నొప్పి వస్తుంది. అది కూడా కూర్చొని నిలిచినప్పుడు ప్లస్ మలిచినప్పుడు. అదే మూడో స్టేజ్లో అయితే ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సి వస్తుంది. వేసుకుంటే కానీ నొప్పి తగ్గదు. నాలుగో స్టేజ్లో చూసినట్టయితే కీలు అనేది డిస్ప్లేస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మీరు వచ్చేసరికి ఇప్పుడిప్పుడే అరుగుదల స్టార్ట్ అయిందండి. మీరు ఇప్పుడు కనుక మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అరుగుదలని మళ్ళీ రీగ్రోత్ చేస్తూ అంటే లోపల మృదులాస్థి అనేది అరిగిపోయింది దాన్ని రీగ్రోత్ చేస్తూ మరి అరుగుదల ఇంకో కీలకు కూడా రాకుండా కాపాడుకోవడం జరుగుతుంది. ప్లస్ మీ యొక్క లక్షణాలని కొద్దిగా తగ్గిస్తూ ఒక 6 to 8 monthsలో ఒక కంప్లీట్గా మీరు నార్మల్సీకి వచ్చే అవకాశం ఉంటుందండి. ఒకసారి మీరు క్లినిక్ని సంప్రదిస్తే ఎక్స్రే అనేది చూస్తామండి. ఓకే. సో డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? చాలామంది RH ఫ్యాక్టర్ చేయించుకోవాలంటారు. అది కాకుండా మిగతా ఎటువంటి టెస్టులు చేయించుకోవాలంటారు? టెస్టులు కనుక చూసినట్లయితే ఫస్ట్ లక్షణాలు బట్టి టెస్టులు ఉంటాయి. ముందు వచ్చిన తర్వాత కేసు అంతా డీటెయిల్గా తీసుకొని అంటే నొప్పులు ఎప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి, పొద్దున సాయంత్రం స్టిఫ్నెస్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అనేది లక్షణాలన్నీ తీసుకున్నాక మనకంటూ ఒక అవగాహన అనేది వస్తుంది. అంటే ఇది ఏజ్ ప్లస్ వృత్తి ప్లస్ అది ఏ స్టేజ్ ఏ లక్షణాలు బట్టి మనకు ఒక అవగాహన ఇది అరుగుదల వల్ల వచ్చిందా లేకపోతే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిందా లేకపోతే పోస్ట్ ట్రామాటిక్ లైక్ మనకు వచ్చిన కాలర్ లాగా ఇంజురీ అంటే దెబ్బ తగిలిన తర్వాత వచ్చిందా అనేది మనకు ఒక అవగాహన వచ్చాక పరీక్షలు అనేది రాస్తాము. సో మోస్ట్లీ మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక చూసినట్లయితే మొదటి దశలో ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది మనకు పాజిటివ్గా కనిపించదు. చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం పాజిటివ్ అనేది ఎర్లీ స్టేజ్లో. అలాంటప్పుడు యాంటీసీసీపీ యాంటీబాడీస్ అనే ఒక రక్త పరీక్ష అనేది చేస్తాం. సో అందులో అయితే మనకు క్లియర్ కట్గా అది ఏ దశలో ఉన్నా కూడా మనకు పాజిటివ్ అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే మనం యూరిక్ యాసిడ్ అయితే కనుక సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ని చూసుకుంటాం. అది 7 కంటే తక్కువగా ఉంటే కనుక లేనట్టు, అదే 7 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే యూరిక్ యాసిడ్ లెవెల్ మనం దాన్ని గౌటీ ఆర్థరైటిస్గా చూస్తుంటాం. అయితే కొంతమందికి గౌటీ ఆర్థరైటిస్ ఉన్నా కూడా అది 7 కంటే ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళకి లక్షణాలు కనిపించవు. అది వంశపరీత్యా కూడా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు కొంతమంది శరీరంలో. ఎప్పుడైతే వాళ్ళకి లక్షణాలు కనిపిస్తాయో అప్పుడు మాత్రమే యూరిక్ యాసిడ్ని మనం పరిగణనలో తీసుకుంటాం. ప్లస్ అరుగుదలకైతే ముఖ్యంగా ఎక్స్రే తీసుకుంటాము. లేదు ఇలా పోస్ట్ ట్రామాటిక్ అయితే కూడా మనం ఎక్స్రే పరిగణనలో తీసుకుంటాం. కొన్ని ఉంటాయి సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే బోన్లో పయోజెనిక్ అంటే లోపల ఇన్ఫెక్షన్ చేరడం వల్ల. అలాంటప్పుడు మనం ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అందులో WBCs అంటే తెల్ల రక్త కణాలు ఎంతగా ఉన్నాయి, సో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది మనం FNAC ద్వారా కూడా అక్కడ నుంచి ఒక ఫ్లూయిడ్ అనేది తీసుకొని మనం పరీక్ష చేసి ఏమైనా ఇబ్బంది ఉందా అనేది చూసుకున్నాక మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మేము నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సత్యనారాయణ నా పేరు. చెప్పండి మేడం. మా మిసెస్ కు 1 year నుంచి మోకాళ్ళ నొప్పి ఉంది సార్ మేడం. ఎంత వయసు మీ మిస్సెస్కి? మేడం 40 years. 40 years. ఓకే. అయితే ఇక్కడ మా నిర్మల్లో మామూలు డాక్టర్స్ ఆర్థరైటిస్ డాక్టర్స్ ఉంటారు, ఆర్థోపెడిక్. వారందరూ చూపించాము, ఎక్స్రే తీయించాము, ఏం లేదని చెప్తున్నాం. మెడిసిన్ అయితే వాడుతున్నాం, నొప్పి అయితే తగ్గడం లేదు మేడం. వాపు ఏమన్నా ఉందా? వాపు వస్తుంది, మెడిసిన్ వాడితే పోతుంది. జ్వరం ఏమన్నా వస్తుందా వాపు వచ్చినప్పుడు? జ్వరం ఏం లేదు మేడం. ఉట్టి మోకాళ్ళలోనేనా సమస్య, ఇంకెక్కడైనా ఉందా? ఒకటే మోకాలు మేడం. ఓకే అండి. థైరాయిడ్ కానీ వేరే సమస్య ఏమన్నా ఉందా? అది తెలియదు మేడం. థైరాయిడ్ మరి సార్లు చెప్పలేరు, చేయలేదు. బరువు ఎక్కువగా ఉంటారా మేడం? 65 ఉన్నారు. హైట్ మాదిరిగా ఒక మాదిరిగా ఉంటారా, కొంచెం తక్కువగా ఉంటారా? 5'4", 5'3" ఉంటారు మేడం. పర్లేదమ్మా. ఇది ఎక్స్రే తీయించారా? అవును, ఎక్స్రే తీయించాం మేడం, ఏం లేదని చెప్పారు. ఓకే అండి.
కొన్నిసార్లు ఇది దీనికి చూసినట్లయితే మనము మళ్ళీ ఒకసారి రిపోర్ట్స్ అన్నీ చూడాల్సి ఉంటుంది. ప్లస్ లక్షణాలు కూడా వాపు ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది అంటున్నారు. ఇదేమన్నా రుమటైడా అని కూడా చూసుకోవాలి. అంటే అన్ని కేసుల్లోనూ మనము క్లాసికల్ పిక్చర్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది చూడము. అంటే జనరల్గా రుమటైడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతానికి చూసినట్లయితే ఎక్కువగా చిన్న కీళ్ళు ప్లస్ రిస్ట్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి తర్వాత పెద్ద కీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. సో కాకపోతే ఈ విషయంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి అలాగే చూడాలని ఉండదు. ఏమన్నా కీళ్ళ వాతం ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే వాపుతో కూడిన నొప్పి అంటున్నారు కాబట్టి. ప్లస్ వయసు 40 years అయితే అధిక బరువు కూడా అంతగా అనిపించట్లేదు. సో సమస్య ఏంటి, ఇంతకుముందు ఏమైనా దెబ్బ తగిలిందా, లేకపోతే ఏమైనా జ్వరాలు కానీ దేనికైనా గురయ్యారా, లైక్ చికెన్ గున్యా అలాంటి జ్వరాలకు గురైనప్పుడు కూడా రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటాం. దాని యొక్క వైరల్ అనే ఎఫెక్షన్ అనేది మన కీళ్ళ మీద ఉండి కూడా ఇట్లాంటి సమస్యలు చూస్తూ ఉంటాం. ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదిస్తే ఒకసారి చూసి చెప్పాల్సి ఉంటుందని. ప్లస్ పేషెంట్ని కూడా కొన్ని ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకి ఇది దేని నుంచి వచ్చింది, ఎంతవరకు ఉంది సమస్య అనేది నిర్ధారణ చేయించుకోవాల్సి ఉంటుందండి. ఓకే, సో ట్రీట్మెంట్కి వచ్చేసరికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్థరైటిస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ థెరపీ అని చెప్తారు. అంటే ఏంటి అసలు? కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటే స్టార్ట్స్ ఫ్రమ్ ద కేస్ టేకింగ్ అండి. అంటే ఎప్పుడైతే మనకి పేషెంట్ పలానా సమస్యతో మన దగ్గరికి వస్తారో సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది చూడడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ యొక్క మానసిక ప్లస్ శారీరక ఒక ప్రత్యేకమైన లక్షణాలు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి ఇండివిజువలైజేషన్ అంటూ ఉంటాం. అంటే ప్రతి వ్యక్తికి ఈవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్నా కూడా వ్యక్తికి లక్షణాలు అనేది డిఫరెన్స్ చూస్తూ ఉంటాం. కొంతమందికి ఏమో చల్లదనం పడదు, కొంతమందికి ఏమో వేడి వాతావరణం పడదు, కొంతమందికి ఏదైనా ఆహారం తిన్నా కూడా ఇలాంటి కీళ్ళవాతం ఎక్కువ అవడం జరుగుతుంది. కొంతమందికి కొంచెం ఆలోచించినా కూడా కీళ్ళవాతం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కొంతమందికి పగలు ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి రాత్రి ఎక్కువగా ఉంటుంది సమస్యలు. దీన్నే ప్రత్యేకత అంటాం. అంటే యూనిక్ పర్సనాలిటీ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ వ్యక్తిత్వానికి సపరేట్ అంటే యూనిక్గా ఉంటాడనమాట, ఇండివిజువలైజేషన్. సో మేము చూసిన దాంట్లో ఏంటంటే ప్రతి వ్యక్తిని కూడా సపరేట్ కాన్స్టిట్యూషన్ అనేది స్టడీ చేసి వాళ్ళ యొక్క మానసిక ఒత్తిళ్ళు దేనికైనా గురయ్యారా, లేదు అంటే ఎటువంటి సమయంలో ఈ సమస్యలు అనేది ఎక్కువ అవుతున్నాయి అనేది తీసుకొని వాళ్ళ యొక్క మానసిక లక్షణాలు లైక్ కోపం కానీ బాధ కానీ వాళ్ళ రియాక్షన్స్ కానీ లేదు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏది ఎక్కువగా తింటారు, ఎలాంటి వాతావరణంలో వాళ్ళకి లక్షణాలు ఎక్కువ అవుతున్నాయి అనేది పరిగణనలో తీసుకొని కాన్స్టిట్యూషనల్ జెనెటిక్ థెరపీ అంటే మన యొక్క జీన్స్ అనేది మన తాతల నుంచి వస్తూ ఉంటుంది, యాన్సిస్టరల్ జెనెటిక్స్. సో ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టే మనకు రోగం అనేది బయటపడడం జరుగుతూ ఉంటుంది. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా చూసినట్లయితే మన యొక్క జీన్స్ నుంచే వస్తుంది. మోస్ట్లీ 70 to 80% హెరిడిటరీ ప్రాబ్లం వల్ల వస్తుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ కూడా. సో ఇలాగ వాళ్ళ జీన్స్ అనేది స్టడీ చేయడం జరుగుతుంది. సో ఏ రకమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎంత తీవ్రంగా వస్తున్నాయో తీసుకొని కాన్స్టిట్యూషన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కార్టిలేజ్ డీజనరేషన్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో హోమియోపతి మెడిసిన్ వల్ల కూడా కార్టిలేజ్ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా ఉంటుందమ్మా. అది కూడా డిపెండ్ ఆన్ లైక్ ఏజ్. సో వయసు రీత్యా కూడా చూసుకుంటూ ఉంటాం. కొంతమందికి ఇవాళ రేపు లైక్ అపార్ట్మెంటల్ స్టైల్ కానీ ఎక్కువగా మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ బట్టి అర్లీ ఏజెస్లో లైక్ ఇంతకుముందు చూసినట్లయితే 45-50 ఇయర్స్లో మనం ఈ సమస్య చూస్తాం. కానీ ఈ మధ్య కాలంలో లైక్ 30-35 ఇయర్స్కే కీళ్ళ నొప్పులు అని మన దగ్గరకు వస్తూ ఉన్నారండి. సో దీన్ని కనుక చూసినట్లయితే ఏజ్ ఒకవేళ వెరీ యంగ్ ఏజ్లో ఉన్నా సరే లేదా అర్లీ స్టేజెస్ లైక్ నేను ఆస్టియో ఆర్థరైటిస్లో 4 స్టేజెస్ చెప్పాను, అందులో మొదటి స్టేజ్లో రెండో స్టేజ్లో మూడో స్టేజ్లో ఉన్నట్టయితే తప్పకుండా రీగ్రోత్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా జెనెటిక్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా. సో అదే బాగా డిఫార్మిటీకి గురయ్యి లైక్ కొంతమందికి ఇలా వంకులు పోవడం జరిగిపోతుంది. అలాంటి వాళ్ళకి కొంతమందికి మాత్రం సాధ్యపడదు. ఎందుకనంటే కేవలం అది మళ్ళీ ఇంకా ముదరకుండా చూసుకోవచ్చు, కానీ ఆ కీళ్ళని మళ్ళీ ప్లేస్మెంట్లో తీసుకురావాలి అని అంటే ఒక 2-3 years టైం పడుతుంది. కార్టిలేజ్ రీగ్రోత్కి కూడా ఒక 2-3 years టైం పడుతుంది. సో డిపెండ్ ఆన్ ద ఏజ్ అనేది మన బాడీ యొక్క రియాక్షన్ కూడా ఉంటుంది టు మెడిసిన్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అదే మా మమ్మీకి ఇట్లా నరాలు గుంజడం, ఇట్లా పాదం దగ్గర నీరు రావడం జరుగుతుంది. ఓకే, అయితే దాని గురించి అని. నరాలు గుంజడం అంటే ఎక్కడి నుంచమ్మా? నడుము నుంచా, కాలు భాగంలోనా, ఎక్కడ? లేదు, మోకాల నుంచి కిందికి అండి. మోకాల నుంచి కిందికి నొప్పులా? అవునండి, నరాలు గుంజడం అలాగే. కీళ్ళు నడిచేటప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయా? నడిచేటప్పుడు కాదు కానీ ఇట్లా స్టిచ్ చేస్తున్నట్టు, స్టిచ్ చేసినప్పుడు ఈవినింగ్ టైంలో అట్లా వస్తాయి. వయసు ఎంత? 38. 38 years. బరువు ఎంత ఉంటారు? 65.
ఓకే. బాగా బరువుగా కనిపిస్తారా మీకు చూడ్డానికి? ఒక మాదిరిగా ఉంటారా? మాదిరి ఉంటుంది మేడం. ఆహా! ఓకే. ఏం పని చేస్తూ ఉంటారు? టైలర్ మేడం, టైలరింగ్. టైలరింగ్. ఓకే అమ్మ. నడుము నొప్పి ఏమన్నా ఉందా ఎప్పుడైనా? ఉంది ఉంది మేడం, అప్పుడప్పుడు వస్తుంది. కాకపోతే ఈ కీళ్ళ నొప్పులు మాత్రం డైలీ ఉంటాయి. సరే అమ్మా. దీని కనుక చూసినట్లయితే మనము ముఖ్యంగా ఈ టైలరింగ్ వాళ్ళల్లో నడుము అనేది కొద్దిగా వీక్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్నే లంబార్ స్పాండిలైటిస్ అంటూ ఉంటాం. అంటే వెనకాల లంబార్కి చిన్న చిన్న కీళ్ళు అనేది ఉంటుంది. సో దాని మధ్యలో కూడా స్పాంజ్ లాంటి డిస్క్ అనేది ఉంటుంది. అది అరిగినా కూడా లేదంటే డిస్క్ హెర్నియేషన్ అంటే పక్కకి జరిగినా కూడా నరాలు అక్కడ నుంచి పాస్ అయ్యే నరాలు అనేది మన కాళ్ళలోకి వస్తూ ఉంటాయి. దాన్నే బిగ్ సయాటిక్ నర్వ్ కూడా అని కూడా అంటూ ఉంటాం. సో అలాంటిది ఏమన్నా నరం ఒత్తుకుపోయినా కూడా ఇలాంటి కాళ్ళు నొప్పిగా ఉండడం లేదంటే నరాల లాగినట్టుగా ఉండడం, తిమ్మిరిగా ఉండడం, ప్లస్ ఇడిమ అంటే వాపులు కూడా లోపల నీరు అనేది చేరడం అనేది చూస్తూ ఉంటాం. జనరల్గా ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా లంబార్ స్పాండిలైటిస్ కానీ చూస్తూ ఉంటాం. ప్లస్ వయసు రీత్యా చూస్తే అంతగా ఆస్టియో ఆర్థరైటిస్ లాగా అనిపించట్లేదు. సో అంటే అరుగుదలకి సంబంధించింది అంటే మోకాళ్ళ అరుగుదల అయితే నాకు అనిపించట్లేదమ్మా. ఇది ఖచ్చితంగా నడుము భాగంలో అరుగుదల ఉంటుంది. దానివల్లే నొప్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆవిడని కొద్ది కాలం రెస్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఒకసారి ఎంఆర్ఐ లంబార్ స్పైన్ది చేస్తే కనుక అక్కడ ఏమన్నా డిస్క్ స్పేస్ ఎంతవరకు తగ్గింది, హెర్నియేషన్ అంటే పక్కకి ఏమైనా జరిగిందా, అక్కడ సయాటిక్ నర్వ్ ఏదైనా ఉతకపోతుందా అనేది చూసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అశ్రద్ధ చేయకుండా ఒకసారి మా క్లినిక్ కనుక వస్తే దాని యొక్క చూసి దీన్ని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో పక్కన మాట్లాడుతున్నది కాబట్టి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం వెనక బ్యాక్ పెయిన్ నొప్పి లేస్తుంది మేడం మాకు. ఓకే, మీ వయసు ఎంత? మా వయసు 35 మేడం. 35 ఇయర్స్. ఏం పని చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాం మేడం. వ్యవసాయం. చెప్పండి. బ్యాక్ అంటే కింది భాగంలోనా మధ్య భాగంలోనా? ఇక్కడ మేడం ఈ మధ్య భాగంలో మేడం, బ్యాక్ సైడ్ వెనక. ఓకే ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉంది? ఇది ఒక 3 months అవుతుంది మేడం. 3 months నుంచి. ఓకే. అక్కడ నుంచి నొప్పి ఏమైనా కాళ్ళలోకి వస్తుందా? కాళ్ళలోకి వస్తుంది మేడం. కాళ్ళలోకి వస్తూ ఉంది. ఓకే సరే. మీకైతే ఏమైనా ఎక్స్రే కానీ ఏమైనా చేయించారా? బ్యాక్ బోన్ ఎక్స్రే, ఎంఆర్ఐ? ఇంత కమోల్ ఎక్స్రే, ఎంఆర్ఐ స్కానింగ్ తీపిస్తున్నాం మేడం. అయితే కొంచెం డిస్క్ ప్రాబ్లం అని చెప్పిండు. డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పారా ఏమన్నా? L4 L5లో మేడం, L4 L5లో ఏమైనా ఇబ్బందులు అని చెప్పారా? ఏమని చెప్పారు? L4 L5 కొంచెం సైజ్ తగ్గింది, పనితీరు బాగాలేదని చెప్పారు మేడం. అదే అమ్మా, మీ యొక్క పనితీరు వల్ల కూడా లోపల వెనకాల లంబార్ స్పాండిలైటిస్ అంటారు మీ సమస్యని. అంటే వెనకాల చిన్న చిన్న కీళ్ళ మధ్యలో స్పాంజ్ టిష్యూ ఉంటుంది, డిస్క్ అంటాం దాన్ని. కొంతమందికి ఎక్కువగా వృత్తి వంగి లేచే పనులు చేసే వాళ్ళకి, ఎక్కువ హెవీ లిఫ్ట్స్ చేసే వాళ్ళకి కానీ, ఎక్కువగా తిరిగే వాళ్ళకి, జర్నీస్ ఎక్కువగా చేసే వాళ్ళకి ఈ సమస్య. కింద కూర్చొని లేసే వాళ్ళకి కూడా ఎక్కువగా వెనకాల భాగంలో ఇది అరుగుదల అనేది గురవడం వల్ల కీలుకి మధ్యలో ఉన్న డిస్క్ అనేది సైజ్ తగ్గిపోయిందండి. సో దీని కనుక మీరు అశ్రద్ధ చేసినట్లయితే ఇది ఇంకా ఎక్కువ అవ్వడం, ఇంకా తగ్గిపోయి నరాలన్నీ ఉతకపోయి కాళ్ళన్నీ వాపు రావడం, తిమ్మిర్లు, నొప్పులు, మంటలు ఇట్లాంటి సమస్యలు చూస్తూ ఉంటాం. సో అశ్రద్ధ చేయకుండా మీరు ఒకసారి మీ ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని మా యొక్క క్లినిక్ కనుక సంప్రదిస్తే మీ యొక్క జెనెటిక్ థెరపీ ద్వారా ఈ డిస్క్ అనేది మళ్ళీ రీగ్రోత్ అనేది చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ బోన్ రిపేర్ కూడా చేయాలి. జనరల్గా మీకు బోన్స్ వీక్నెస్ ఉండడం వల్ల కూడా ఇది స్పాండిలైటిస్ ప్రాబ్లం వస్తుంది. సో నరాల రిపేర్, బోన్ రిపేర్ ప్లస్ మధ్యలో ఉన్న డిస్క్ కూడా రిపేర్ చేస్తే కనుక కంప్లీట్గా మీకు ఇటువంటి సమస్యని మనము పూర్తిగా తీసేయచ్చు. 100% మీరు ఒక 1 year ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు శాశ్వత పరిహారం అనేది ఉంటుంది. సో కొన్ని ఏరియాస్లో డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఫ్లోరోసిస్ గురించి వింటూ ఉంటాం. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫ్లోరోసిస్ కనుక చూసినట్లయితే ముందుగా ఈ మధ్య కాలంలో అది కొద్దిగా తగ్గించారండి, బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ టేకెన్ అన్ యాక్షన్. సో ఇంతకు ముందు రోజులతో పోలిస్తే ఈ మధ్య కాలంలో మనం తక్కువగా చూస్తూ ఉంటాం. సో దాంట్లో కనుక ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్కి అనేది మనం స్టార్ట్ చేస్తాం ట్రీట్మెంట్ అనేది ప్రివెంటివ్గా. అంటే ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో లేటర్ ఆన్ బేబీ పుట్టి విత్ దట్ బౌల్ లెగ్స్ అంటాం, అంటే కాళ్ళు ఇలా వంగిపోయినట్టు ఉండడం, సరిగ్గా పెరగకపోవడం, ఇలాంటి ఫ్లోరిడ్ అనే దాని యాక్షన్ అనేది బోన్ మీద ఉంటుందన్నమాట. సో బోన్ అనేది గ్రోత్ అనేది ఉండదు ప్రాపర్గా. ప్లస్ ఉన్న దగ్గరే ఓవర్ గ్రోత్ కూడా జరుగుతుంటుంది. దానివల్ల బోన్ అనేది ఉన్న సైజుకి అంటే ఎంత హైట్కి తగ్గ అంత సైజ్ అనేది
లెంత్ అనేది పెరగకపోవడం వల్ల ఈ సమస్యలు చూస్తూ ఉంటాం. సో దీన్ని కనుక మనం ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక, ప్రెగ్నెంట్ లేడీకి కనుక మన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అందజేస్తే వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి ఇలాంటి ఫ్లోరైడ్ యొక్క తీవ్రతని మనం కొద్దిగా తగ్గించవచ్చు. బట్ ఇది కంప్లీట్ మెడిసిన్ వల్ల అవ్వదు, బికాస్ ఆఫ్ ద సొసైటీ కూడా దాని యాక్షన్ అనేది ఉంటుంది. సో ఆ ఏరియా నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని రోజులు కనుక ప్రెగ్నెన్సీ టైంలో మనం వేరే దగ్గర ఉంచగలిగితే, సో ఆ ఫ్లోరైడ్ అనే ఎక్స్పోజర్ అనేది తగ్గిస్తే ఆటోమేటిక్గా విత్ మెడిసిన్ అండ్ విత్ ద ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా మనం కంప్లీట్గా రిలీఫ్ అనేది తీసుకురావచ్చు. ఓకే, సో చాలామంది ఆర్థరైటిస్తో కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతుంటారు. సో వాళ్ళలో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఆర్థరైటిస్ అనేది ఏ ప్రాబ్లం అయినా సరే అశ్రద్ధ చేయడం వల్ల ముందుకు వెళ్తూ ఉంటుంది. లైక్ కామన్గా ఇవాళ రేపు రోజుల్లో చూస్తాం, ప్రతి ఒక్కరు చిన్న నొప్పి రాగానే వెళ్ళడం, పెయిన్ కిల్లర్ సెల్ఫ్గా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వితౌట్ సరైన డయాగ్నోసిస్ ఉండదు, సరైన కారణాలు చూసుకోవడం అనేది ఉండదు, ప్లస్ వాళ్ళ పనితీరు కూడా మానుకోరు. లైక్ లైఫ్ స్టైల్, ఆల్కహాల్ స్మోకింగ్ కానీ, ఎక్కువగా తిరగడం కానీ, ఎక్కువగా పని ఒత్తిడి కానీ ఇలాంటివి ఏవి మార్చుకోకుండా అశ్రద్ధ చేసినట్లయితే, ఉట్టి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉన్నట్లయితే పైకి నొప్పి తెలియకుండా ఉంటుంది, లోపల మాత్రం డిసీజ్ అనేది ముందుకి స్టేజెస్ వైజ్గా వెళ్తూ ఉంటుంది. సో ప్రతి డిసీజ్కి కూడా దానికి తరహా కాంప్లికేషన్స్ అనేది ఉంటుంది. అరుగుదలకు చూసినట్లయితే ఇంకా ముందుకి లైక్ 4th స్టేజ్లో వచ్చేసరికి కీలు అనేది స్లిప్ అయిపోవడం జరుగుతుంది, ఎక్కువగా నిలబడలేరు, కాళ్ళు అనేది ఇలా వంపుగా అయిపోతాయి, బౌల్ లెగ్స్ అంటాము. సో ఇలా వంగిపోవడం జరుగుతుంది, వంగిపోయి వాళ్ళు మనిషి కూడా యాజ్ సచ్ వంగిపోయి నడవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే కీళ్ళవాతం చూసినట్లయితే పేరుకే అది రుమటైడ్ ఆర్థరైటిస్, అంటే కీళ్ళకే కాదు, సిస్టమిక్ అంటే ఆల్మోస్ట్ హార్ట్కి సమస్య రావచ్చు, కండరాలకు సమస్య రావచ్చు, లేదు అని అంటే కొంతమందికి అయితే రుమటాయిడ్ ఫ్యాక్టర్ వల్ల గుండె సడన్గా ఆగిపోవడం, ఇట్లాంటి సమస్యలు కూడా చూస్తూ ఉంటాం. అంటే ఇది సిస్టమిక్ డిసీజ్, ప్రతి ఒక్క ఆర్గాన్ మీద దీని యొక్క ఎఫెక్ట్ అనేది, ఈ రుమటాయిడ్ అనే ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని కనుక మనం అష్ట చేస్తే ముందుకు వెళ్ళే కొద్ది కూడా స్కిన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, జాయింట్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కీళ్ళు మొత్తం డిఫార్మిటీ, సానిక్ డిఫార్మిటీ అంటాం, అంటే కీళ్ళు అనేది మొత్తం వంగిపోవడం జరుగుతుంది, ఏది పట్టుకోలేరు, కాసేపు కూడా లేకపోవడం, కంప్లీట్ బెడ్ రిడన్ అనేది జరుగుతుంది. అది ఏ కీళ్ళలో అయినా చూడొచ్చు. ఎక్కువ గౌటీ ఆర్థరైటిస్ కంటే కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎక్కువగా వాళ్ళు బెడ్ రిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. సో ఓవరాల్గా ఎనీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.